ఉంది, లేకపోతే ఈ మందిరం ఇలా కట్టుకోలేము. ఈ మందిరానికి ముందు ప్రయాసపడినటువంటి సేవకులు, మరి ఆత్మల కొరకు ఎంతో భావన, మరి మందిరాలు లేక గృహాలలోనే ప్రార్థన జరుపుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మరి ఆ దినాల్లో మరి దైవ సేవకులు మరి పోషణయ్య గారు, అప్పలయ్య గారు ఈ స్థలానికి రావడం, మరి పరిచర్యను కొనసాగించడం, సీనియర్లు, బాగా సీనియర్లు, మరి అయ్యగారు అమ్మగారిని, అంటే పోషణయ్య గారు అమ్మగారిని, తర్వాత ఐసక్కయ్య గారు, శివకుమార్ గారు, ఆ తర్వాత వచ్చిన సేవకులు, మరి ఈ మందిరం కట్టబడినప్పుడు ఉన్న సేవకులు బాలరాజు గారు ఉన్నారు. అంతకుముందు కొంతమంది సేవకులు వచ్చారు. ఆ తర్వాత మరి సేవకులు ఇక్కడ పనిచేశారు. కనుక వీరందరూ ఎరుగుతురు. కనుక మరి మీ అనుభవాల్లో మరి అదే కాకుండా ఈ స్థలానికి వచ్చిన తర్వాత ఈ మేలు పొందాను నేను అని చెప్పగలిగిన సాక్ష్యము ఈ మందిరం కట్టడానికి ప్రయాసపడినటువంటి వారిలో చూసిన సాక్ష్యము, మీరు పెట్టిన ప్రయాస, మరి సాక్షి రూపంలో కొద్ది నిమిషాలు మాట్లాడతారని మీకు అవకాశం ఇస్తున్నాను. దయచేసి వచ్చి మాట్లాడాలని మనం చేస్తున్నాను. చేసుకున్నాం కొన్ని రోజులు. ఇక్కడ పాప ఉండేది. అప్పుడు ఎవరు వచ్చారంటే కానిస్టేబుల్ గారు వచ్చారు. అప్పుడు ఇక్కడ సాగుతూ చూసుకునేవాడు. పెద్ద సాగు ఉండేది అనమాట ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అక్కడ నాగేంద్ర గారి వాతావరణంలో చేసేవాళ్ళు. పిచ్చిమక్కయ్య గారి ఇంట్లో మొట్టమొదటి చేసేవాళ్ళు అసలు ఐది గారు వచ్చేటప్పుడు. మన తర్వాత ఆయన వచ్చినప్పుడు అట్లా జరిగిందనమాట ప్రార్థన. ఆయన ఏం చేశాడంటే, మీకు ఒక సేవకుడిని పంపిస్తానని పౌరురావు గారు పంపించారు. చిన్న వయసులో అప్పుడు ఇంకో పిల్లడు పుట్టాడు. మీకు ఆ వయసులో వచ్చారండి. ఇప్పుడు రజనీకాంత్ గారు మీకు ఒక సేవకుడు పంపుతాను, మీకు ఒక సేవకుడు పంపుతా ఆయన తీసుకొచ్చారండి. ఆయన వచ్చినప్పుడే అక్కడ ఒక పాపలో అతి తీసుకుని అక్కడ వేసుకుని అక్కడ ఇప్పుడు జానీ వాడతామో చేసి పెట్టుకున్నాం కొన్ని రోజులు ప్రార్థన. ఇంకా తర్వాత పౌరురావు గారు వచ్చినాకే బాగా ప్రార్థన చేసాం అందరం. మరి దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనకి మందిరం ఇచ్చాడు. ఆయన ఏమని చేసేవాడు అంటే, నాకు పెద్ద మందిరం స్లాబ్తో కావాలని చేసే వస్తా ఉండేవాడు పౌరురావు గారు. అసలు పాత లేదు, సొంత స్థలం లేదంటే ఇంకేంటి ఇంత ఆశ నా మనసు. అక్క ఏంటి ఇట్లా చేపలు ఇట్లా పోతారా ఏంటి అసలు అని చెప్పి పిచ్చిగా అనుకునేదాన్ని అనమాట నా మనసులో. అట్లా తర్వాత క్షమాపణ అడిగాను నేను. అయ్యా, నేను ఇట్లా మనసులో మిమ్మల్ని ఇట్లా అనుకున్నాను, మీరు అట్లా ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన ఇట్లా ఫలించుతుందో తెలియలేదు. మీరు అడిగినట్టే పెద్ద మందిరం స్లాబ్తోనే మందిరం ఇచ్చాడు దేవుడు అని చెప్పా. సాక్ష్యం అడిగాను అనమాట. మళ్ళీ అయింది నేను పోతే నాకు మా కుటుంబంలో కొద్దిగా ఒక తేడా వచ్చి ఎవరు మా చెల్లెలు గారు అబ్బాయికి ఏదో పొలము అది చెప్తారంటే ఆ పొలం నాకు కూడా కాదు వేసి పెట్టే అమ్ముతుంది. అప్పుడు ఏం చేసిందంటే, పొలం కాదులే అమ్మ ఇంకా డబ్బులకి ఇచ్చేస్తాను ఇద్దరికి అని అట్లా మొదలు పెట్టిందనమాట. పెట్టినప్పుడు అప్పుడు ఇచ్చిన దాంట్లో 10వ భాగం దేవుడికి ఇచ్చేస్తాను మాట ఇచ్చాను. దేవుడికి ఎవరికి చెప్పలేదు. మాట ఇచ్చినప్పుడు ఆమె 9 లక్షలు ఇచ్చిందను. 9 లక్షలు ఇస్తే 9 లక్షలు అయ్యి 90,000 తీసి పక్కన పెట్టారు. మందిరానికి 90,000 తీసి పక్కన పెట్టి ఎవరితో కొద్దిగా కొన్ని వడ్డీ ఇస్తే ఒక 3,000 వడ్డీ వచ్చిందండి. ఆ 90,000లో 10,000 ఏర్పాటు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను నేను. ఆ 83,000 అప్పుడు మందిరానికి ఇచ్చేసాను అనమాట. దాంట్లో ఒక 500 తీసుకోమంటే మా పౌరురావు గారు వద్దని తీసుకోరు. మొత్తం 87,000 మందిరానికి ఇచ్చేసి ఇక తర్వాత ఈ స్థలం కొన్నాను. పెద్దపైన ఏం చేశానంటే, స్థలం ఇదే స్థలం కావాలని వేసి ఎవరు పౌరురాజు గారు మరి ఈ స్థలం
నన్ను అడగడానికి మీరే అడగండి నన్ను బాగా ప్రేరేపిస్తున్నాడు అనమాట ఆయన. నా స్థలం ఉంచుకొని నేను నా స్థలం అడగడం నాకు బుద్ధి లేదు కదా, నాకు స్థలం ఉంది కదా, అది ఉంచుకొని ఆ స్థలం అడిగితే నేను చాలా బుద్ధిహీనురాలు అవుతాను అనుకున్నా కూడా నాకు తప్పలేదు. పెద్ద అబ్బాయి వచ్చినప్పుడు అయ్యా మరి స్థలం అంటే అమ్ముతారా మీరు ఏంటి అని అడిగాను అనమాట. అడిగితే సరే చూద్దాం లేకపోతే కనుక్కుందాం అన్నట్టు చెప్పేసాడు. ఏమనలేదైందనేమని సరే తర్వాత మళ్ళీ తొందర పెట్టినప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అడిగాను అబ్బాయి. మళ్ళీ అడిగినప్పుడు కొంచెం కుసుమక్క కొంచెం కోపం వచ్చింది. ఇట్లా అడుగుతున్నామంటే మరి మా చూసుకుని అడగకపోతే నా తప్పు కదా, మొదటి తప్పు. అయినా సరే మరి దేవుడు అక్కడ రంగారావు గారి పక్కన కోనేశ్వరం ఉందన్నమాట. అది వేరనుకుంటే నేనేమనుకున్నానంటే అది 60 ఏళ్ళు అడిగారు పక్క చెప్పాడు కోన గారు. చెప్తే నేను ఈసారి 80 ఏళ్ళు ఉన్నాయి కన్నా ఈ 80 ఏళ్ళు పెట్టి స్థలం కొనేస్తే మంది వాళ్ళే కడతారు ఎవరు అప్పుడు అని ఉద్దేశం కూడా వచ్చింది నాకు. వచ్చి పెద్ద అబ్బాయి మేమందరం కూడా స్థలం కూడా బేరం కూడా వెళ్ళాము. ఆయన వెళ్ళలేదు కానీ అడిగేవాడు. అది కుదరకపోతే పౌరాలు గారు అక్కడ సీసీఎం చెట్టు ఉండేది, ఆ చెట్టుకి అందరూ బాధపడుతున్నాడు కుదరలేదని. మా ముసలాయన అప్పటికి వ్యతిరేకమైనా కూడా మీరు బాధపడకండి అందుకన్నా మంచి స్థలాన్ని ఇస్తాడు దేవుడు, మీరు ఎందుకు బాధపడతారని ఆయన వదిలించాడు అనమాట. ఆయన అప్పుడు మరి ఈ స్థలం మంచి స్థలం, ఆయనకి ఇష్టమైన స్థలం కాబట్టి ఇదే ఎన్నుకున్నాడు. అడ్జస్ట్ చేసి ఈ స్థలాన్ని నిర్ణయించాడు. దేవుడే నిర్ణయించింది. ఇదమ్మా మనం చేసింది కాదు, మన చేతుల్లో పని కాదని. అప్పుడు అందరూ ఇంకా సిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఇసుక ఇచ్చేవాళ్ళు, రాయి ఇచ్చేవాళ్ళు, అందరు ఎవరికి వచ్చినాళ్ళు. ఇది నేను ఇచ్చిన సందా ఇది ఈ మందిరానికి అమ్మా. తర్వాత అందరు ఎవరికి వచ్చినాళ్ళు డబ్బులుగా కానీ సిమెంట్గా కానీ రాయిగా కానీ అన్ని రకాలుగా దేవుడు ఎంత సమకూర్చాడంటే అంత సమకూర్చాడు ఈ మందిరం రావడానికి. ఇప్పుడైతే మనం అయ్యేది కాదు. ఆ రోజుల్లో 30,000 సెంటు, ఇప్పుడు వెళ్ళాల్సిన సెంటు. మరి అట్లా దేవుడు సమకూర్చుకున్నాడు. ఆయన ఇష్టం అయ్యానికి కావాలని అట్లా సమకూర్చుకున్నాడు. అందరూ చాలా మంది మరి వచ్చి మాకు పైన పనులన్నీ చూసుకుంటా ఉండేదాన్ని బాగా తిరిగి. అట్లా అందరూ అందరి చేతులు చాలా మంది చేతులు పనిచేసి ఇప్పుడు నేను అందరికీ చెప్పలేదు కానీ అందరూ సంఘం అంతా చాలిస్తూనేవాళ్ళు, సిమెంట్ ఇచ్చారు, కట్టేవాళ్ళు అంతా. అట్టా దేవుడి కృపతో ఆయన చేసిన ప్రార్థన ఫలించింది. ఆయన పొందుగానే ఈ మందిరం సిద్ధపడింది. అది చెప్తున్నాడు 20 సంవత్సరాలు అయిపోయిందంట. 20 సంవత్సరాలు అయినాయా అనుకుంటున్నాను నేను. ఇంకమ్మా 21 సంవత్సరాలు చేరామంట. మరి ఈ మధ్యలో ఇంకా సేవకులు వచ్చారు కానీ మరి ఇప్పుడేమో అయ్యగారిని తీసుకొచ్చారు దేవుడు. మరి అయ్యగారిని అడుగుతున్నాడు కూడా అది గుర్తించి నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి మందిరం కట్టడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చారు. మరి ఎంతో ప్రయాసపడ్డారు. మరి ప్రయాస దేవుడు ఫలింపజేశాడు. అలాగే ఇంకా ఎవరైనా మీరు ఆ దినాల్లో చూసినటువంటి వాళ్ళు వచ్చి అనుకునే నేను అడగకుండానే వచ్చి చెప్పారని చంటిమ గారు కూడా మాట్లాడతారు. అయితే మందిర ప్రతిష్టలు చేసుకోవద్దని అన్నారు హెడ్ క్వార్టర్. కానీ మనం ప్రత్యేకంగా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈరోజు సందర్భం కింద ఏర్పాటు చేసుకున్నాం. సరేనండి. దేవుడికి వందనాలు. ఈ మందిరం ఇచ్చిన గొప్ప దేవుడికి వందనాలు. ఇక్కడ అందరూ కూర్చుని మరి దగ్గరలో చేసుకోవటానికి దేవుడి గొప్ప ఇదంతా అందరూ కూడుకోవటానికి సమీపంగా ఇచ్చాడు ఈ మందిరాన్ని. నిజంగా మరి 20 సంవత్సరాలు నిండి 21లోకి వచ్చాము. అప్పుడు ఈ మందిరం అప్పుడే కొంచెం నాకు దేవుడు సన్నిధికి వెళ్ళాలని మనసు వస్తుంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటానంటే మరి దేవుడు స్థలం ఇవ్వమని ప్రేరేపణగా
ఉంది నాకు కూడా. ప్రేరేపణలు అంటే మా తమ్ముడికి మరి ఇద్దరిది ఇది స్థలం. మా తమ్ముడికి చెప్పాను, మా అమ్మకి చెప్పాను. అంటే మనసు దేవుడు ప్రేరేపిస్తుంటే ఇవ్వమని మా తమ్ముడు కూడా అన్నాడు. అంటే సత్యమని ఇక ఇది నాకు వచ్చిన వాట నేను దేవుడికి అంటే ఉచితంగా ఇవ్వలేదు, 30,000 కట్టి చెబుతూ నేను కూడా దాంట్లో ఒక 20,000 దశంభాగం కాదు కొంచెం ఎక్కువగా ఇచ్చాను. అప్పుడు నాకున్న పరిస్థితిని బట్టి నాకున్న దాన్ని బట్టి నేను అంత ఇవ్వగలిగాను. కానీ అందరూ కూడా ఇచ్చారు. అప్పుడు కుచ్చిమ్మ గారు, మరి బాలకోటేశ్వర వాళ్ళు, ప్రకాశరావు తగిన పని ప్రకాశరావు చేశాడు, బాలకోటేశ్వరరావు తగిన పని బాలకోటేశ్వరరావు చేశారు. మరి పాపం గారు చెప్పింది, మరి లక్ష్మి గారు మధుకూరు లక్ష్మి గారు ఇచ్చింది. మరి అట్టా వాళ్ళ ఇప్పుడు ఈ కూతుర్లో పిల్లలు కూడా పిల్లలు కూడా ఎంతమంది చేతులు కలిపారు. చేతులు కలిపితే ఇట్లా మందిరం అవుతుందని అనుకోలేదు. స్థలం కొన్నాం కానీ మందిరం తొందరగా కడతాం అనుకోలేదు. ఏదో ఒకటి వేసుకుందాం, లేకపోతే పాట వేసుకుందాం ఏదో అనుకుంటున్నాం. అనుకుంటానంగా ఏదో కొద్దిగా మళ్ళీ మిగులుంటే అది స్థలానికి పోను మందిరాన్ని పిల్లలు కొట్టి స్లాబ్ వచ్చి దాంట్లో కూర్చొని చేసుకుందాం, ఎప్పుడన్నా వచ్చిన డబ్బులు పెట్టి గోడ కట్టుకోవచ్చు అనుకున్నాం. ఇక అన్నిటికీ దేవుడు అసలు ఎవరిని కూడా ఊపిరాడకుండా అసలు ఇంత క్షణంగా అవుతుంది అనుకోవాలి. అసలు అంత తొందరగా అయిపోయింది అనమాట. ఓ పగులే అందరూ కూడా. మరి బాధపడేసిన వాళ్ళకేమో ట్రాక్టర్లు ఇవ్వండి, అప్పుడు ఇక్కడ అయ్యేది చేస్తున్నారు అనుకుంటా. ఇసుక అది తోలేవాళ్ళు, రాయ అంతా అన్నీ తోలేరు. అంతా చేసేవాళ్ళు, పనులు బాగా చేసేవాళ్ళు. అందరూ కలిసి పని చేసేవాళ్ళు పని చేశారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చారు. అందరూ కలిసి మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి వేడిగా అయ్యింది. జనం కూడా వస్తానే జనం కూడా మరి అంత మందిరం నిండా నిండిపోయేవాళ్ళు. మరి ఎందుకేమో ఎంత తగ్గిపోతున్నారు, రావట్లేదు. ఇవాళన్నా మందిరం ప్రతిష్ఠోదాన్ని వచ్చేవాళ్ళు ఉంటానే రావచ్చు, మందిరం ఉంటారని సంతోషంగా ఉన్నారు. కానీ అందరూ రాలేకపోయారు. ఇట్లా ఉంది. దేవుడు కూడా మరి నాకు 2008లో నేను మాత్రం పొందానండి. ఆగస్టు 10వ తారీఖు అక్టోబర్ 10వ తారీఖు మారుమాసం పొందాను. అక్కడ అంత ముందర వారం రోజులు ముందర వెళ్ళాను. వెళ్తే మరి ఇంకా కొంతమంది అక్కడ పారిపోతారని అనుకున్నారు. ప్రార్థనలో నిలబడలేక పారిపోతారని కూడా అనుకున్నారు. అట్లాంటి మనసు రాకుండా నాకు స్టాండర్డ్ అయిన మనసులు ఇవ్వమని నేను ప్రార్థన చేసుకుంటా సోమవారం వెళ్ళాను. సోమవారం నాడు మాత్రం పౌరరాజు గారు భోజనం పెట్టారు. తర్వాత తెస్తానన్నా నేను వద్దన్నాను. పొద్దున పూట మాత్రం టిఫిన్ మాత్రం తినేవాడిని. వారం రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు మంచి ప్రార్థనాత్మలు ఇచ్చాడు. మరి అక్కడ ఉన్న భక్తులు కూడా స్వామి గారి కూడా నన్ను ప్రేమించి మరి ఎందుకనన్నా కానీ నన్ను నా దగ్గర కూర్చోబెట్టేవాడు. కూర్చోబెట్టి చెప్పేవాడు, వాక్యాన్ని చెప్పేవాడు. అట్లాగే మరి ఆ వాక్యాల హృదయాన్ని తాకి మరి ఎంతో పశ్చాత్తాపం, మరి అంత పశ్చాత్తాపం నాకు వద్దదని ఇప్పుడు రావటం అసలు పశ్చాత్తాపం ఏమైపోయిందో రావట్లేదు అన్నట్టుగా ఉంటుంది నాకు. మరి అంత పశ్చాత్తాపంతో శుక్రవారం రేత్రి నేను దేవుడు నన్ను దర్శిస్తాడని నేను సంతోషంగా నా పాపాలన్నీ కడగబడ్డాయి, దేవుడు దర్శిస్తాడని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ రేత్రి అంతా ప్రార్థన చేశాను. అందరూ కొంతమంది నిద్రపోతున్నారు. అందరినీ సంతోషంగా చాలా మంది ఉన్నారు నాతో పాటు.
వాళ్ళందరూ నిద్రపోతుంటే లేకంటే ప్రార్థన చేయండి అని నేను అనుకోండి లేపుతాను, నేను ప్రార్థన చేస్తాను. నాలోని తెల్లవారుజాము మాత్రం అపవాది వెళ్ళిపోవడం నాకు దేవుడు చూపించాడు. ఇదిగా దర్శనము ఏంటి వచ్చింది, ఏంటి ప్రభువా నేను ఎందుకు పనికిరానా ఏంటి, మరి నాడు మోసే కూడా నరహంతుడు అన్నారు కదా, నేను నాకు తెలిసిన మట్టు యాకోబు కూడా మోసగాడని అన్నారు, ఆ ఏర్పరుచుకున్నావు కదా ప్రభువా, నేను పనికిరానా, నాకేమీ దర్శనం లేదు, నేను ఎందుకు పనికిరానని పశ్చాత్తాపడుతుంటే దేవుడు పొద్దున్నే 8 గంటలకు దేవుడు దర్శించాడు. నా ఉదయాన్ని తీసి నా ముందర కడిగి వంచి, నేను అసలు ఇంకా చూపుతానే ఉన్నాను, అట్లా వంచి చూపించాడు. నీళ్లు సుక్క లేకుండా దాన్ని కడిగినట్టుగా చూపించాడు. చూపిస్తే ప్రభువా ఇక నువ్వు నా హృదయంలో నువ్వే ఉండాలి, ఎక్కడ అపవాదికి చోటు లేకుండా ఆయన ఆ డోర్ నువ్వేసుకోండి, ఆ తలుపు మీరేసుకోండి అట్లా ప్రార్థన చేశాను. చేసినాక పౌరాజు గారికి చెప్పాను. చెప్పినాక మళ్ళా ఇంకా ప్రార్థన చేయండి అన్నారు. చేసినాక సాయంకాలము సందువేళ చర్చి పైన కూర్చొని ప్రార్థన చేస్తానంగా అప్పుడే పుట్టిన మగ పిల్లాడు పసిపిల్లాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టారు. ఇక్కడ నేను మాట్లాడుతాను. పసిపిల్లాడిని తీసుకొచ్చి పెట్టారు. ఇది ఏం తెలుసు, నేనేమైనా పిల్లలు కావాలని అడగలేదు కదా, నేను అట్టాయి శరీర ఆశలతో శరీరకంగా కావాల్సినట్టు నేను అడగలేదు. నా పాపాల గురించే నేను ప్రార్థన చేశాను ఎక్కువగా. అట్లాగే మరి దేవుడు అప్పుడే పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి పెడితే మరి భక్తులైనా చెప్పారు, అట్లా చిన్న పిల్లల లాంటి వాళ్ళని అయితేనే పరలోక రాజ్యం అని దానికి ఉపమానం మాకు చెప్పి తెలియపరిచారు. అట్లా దర్శించాడు దేవుడు పొద్దున్నే 8 గంటల సమయంలో, 7:30, 8 సమయంలో. నేను కట్టింగ్ కూడా తెలియదు ఆ రోజు. అట్లా జరిగింది. ఇది అక్టోబర్ 10వ తారీఖు పుట్టినరోజు. నాకు అట్లా ఇష్టం ఉండదండి, అందుకని దేవుడు దర్శించాడు. ఎంతో మేలు. మరి కానీ దేవుడు అంత దర్శనం, అంత మంచి దర్శనం ఇచ్చాడు. మరి దేవుడు ఆత్మ నా మీదకి వచ్చింది, కానీ నేను ఎక్కడేసిన గోగడ అక్కడగానే ఉన్నాను. మరి తర్వాత లోకంలో పడిపోయి లోకాశలతోనూ శరీరాశలతోనూ వీటితో పడిపోయి మళ్ళీ దేవుళ్ళో ఎదగలేకపోయాను. ఎక్కడ వేసిన గోగడ అక్కడే అన్నట్టుగా ఉన్నాను. మరి దేవుడు ఇప్పుడు ప్రజలాడుతున్నాను ఎదగాలని. మరి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. మా బిడ్డలో ఎదగాలని. ఎంతకాలం ఉందా అట్లాగే ఉండి వచ్చిపోయేవాడిని నేను కనబడుతున్నాను. దేవుని దయతో క్షమించమని అడుగుతున్నాను. పాస్టర్ గారు మీకు అందరికీ వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం. నిలిచి ఉండడం అనేది గొప్ప విషయం. ఆ తర్వాత కూడా తను బలహీనమయ్యాను, కానీ దేవుడు ఇప్పుడు నన్ను ఇంకా లోతుల్లోనికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, తెలుసుకోవడానికి. కానీ అంటే ఇంకా ముందుకు అడుగు వేస్తున్నా, నా విషయం అర్థమవుతుంది. జూన్ మాసంలో ప్రార్థన మాసంగా అటెండెన్స్ కరెక్ట్గా ఉందని చెప్పేసి బైబిల్స్ గిఫ్ట్ ఇచ్చాం, పుస్తకాలు గిఫ్ట్ ఇచ్చాం. అయితే 2 నెలల 10 రోజుల్లో బైబిల్ మొత్తం చదివి తీసుకొచ్చి చూపించారు. అయ్యా నేను బైబిల్ అంతా చదివేశాను. ఇంతవరకు ఎవరో అలా చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే తీసుకుంటారు కానీ చదవటం అనేది కష్టం. కానీ నేను చదువుతున్నానని కూడా ఒక రోజు కూడా చెప్పాను. కానీ 2 నెలలు 10 రోజులు అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకొచ్చి చదివేశానని ఆ బైబిల్ గొప్ప విషయం. నేను ఒక అతనికి విజయవాడలో బైబిల్ కావాలంటే గిఫ్ట్గా ఇంగ్లీషు తెలుగు బైబిల్ 2 కలిసిన బైబిల్ స్టాండర్డ్ వర్షన్ అది అతనికి ఇచ్చాను. ఇప్పటికి ఆయన రోజు చదువుతాడు. చదివి ఇన్ని పేజీలు చదివానయ్యా ఈరోజు
ఇంత అయిపోయింది, ఇంత అయిపోయిందని రోజు చెప్తా ఉంటాడు. అని ఒకసారి చదివాడు, రెండోసారి చదువుతున్నాడు. అలాగా మనం వాక్యం వినటమే కాదు, బైబిల్ చదవటమే కాదు, మరి వినటమే కాదు, దాని అనుకరణలోని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనము శ్రేష్టమైనటువంటి యొక్క అనుభూతిని పొందుకోగలుగుతాం దేవుడి దగ్గర నుంచి. మంచిదండి. చైతన్య గారు వచ్చి మాట్లాడించారు. మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి. మిగతా వాళ్ళు తర్వాత అయితే మందిరం కట్టేలో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా చేశారు. ఏంటంటే మా ఇంట్లో మా జారి బాగా నిలబడుకుంటున్నాం, దగ్గరుండి అన్నీ చేశారు. ఈ రోజు తింటాను ఉండేవాడు. అందరికీ లేదు, నీకు ఒక్కటే వచ్చినా నువ్వే ఉండి అక్కడ కట్టిస్తున్నావు, తిప్పలు బాగా వేసుకున్నాను అన్నీ నీకు అవుతున్నారు. రోజు మా అబ్బాయి చేస్తాను, మా అబ్బాయి మొదలెట్టేవాడు నెలకొని వచ్చేసాడు. ఆ ప్రార్థన ఏమో మా అబ్బాయి కూర్చున్నాడు బాగా, అన్ని విషయాల్లో పాటు కూర్చుని బాగా చేశారు. ఆఖరిలో సేవకులు ఇల్లు లేదు, ఇల్లు ఎట్టాలంటే ఆయన అతికొట్టాడు అంట అబ్బాయి. అతికొంటూ పెట్టారు సేవకులు మనం వెళ్ళి సేవకులు వాడుకుంటారా అని మా అబ్బాయి కొంచెం ప్రోత్సాహం చేసి ఇల్లు సిద్ధపరిచారు. రోడ్డు తర్వాత దొడ్ల విషయం వచ్చేసరికి వద్దంటే వద్దన్నారు. కానీ మా అబ్బాయి పట్టుబట్టి కొంచెం డబ్బులు చూసుకుని అవి కూడా సిద్ధపరిచారు. తర్వాత అబ్బాయి ఏం చేస్తుందంటే చాలా డబ్బులు ఏం చేస్తుంది, చాలా అబ్బాయి పోయిందంటే ఇవన్నీ ఎట్టా తీర్మానం వెళ్తే అని అన్న అబ్బాయి. అంటే మా అబ్బాయి ఏం చేశాడంటే అమ్మో సందా పెట్టాడు. ఆ రోజు మందులు ప్రతిష్ఠితులు ఆ డబ్బులు వస్తే అవన్నీ అత్తయ్య డబ్బు చెప్పేశారు. ఈ కొన్ని కూడా అయిపోయింది అన్నారు. చాలా బట్టి కొంత ఏంటంటే శిరోమణి గారి దగ్గరికి వెళ్ళారు. చిన్ని జాలి స్లాబ్ సరిపోదు, మరి అమ్మగారు పెట్టారేమో అంటే వీళ్ళిద్దరూ ఒకసారి అయితే అమ్మగారు కూడా సహాయం చేశారు. స్లాబ్ అమ్మగారు వచ్చారు, అంతా బాగా పెట్టింది. అందరూ సంతోషంగా పెట్టుకున్నాము, అందరూ సంతోషంగా దేవుని సన్నిధి పడుతున్నాము. నాకొకే నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నారు. 20 సంవత్సరాలైనా సరే నా కుటుంబంలో మా అక్క వాళ్ళు మా పిల్లలు చెప్తే తండ్రి కొడుకు నాకు చాలా బాధగా ఉన్నారు. నా విధేయత నా ప్రార్థన చేస్తే నేను అనుకుంటాను. కానీ మీ అందరూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళంతా వస్తే నాకు అప్పుడు సంతోషం. ఇంతమందిని పెంచాడు దేవుడు అంటే 5 అడుగులతో కొలతేశారు. 2 అడుగులు కావాలని పెద్దయ్య గారు కొలతేశారు. అది శుభ్రాన్ని అన్నా అంటే ఎందుకు ఎంత మందిరం కట్టారు, ఎవరో వస్తారు మీరు అన్నారంట. ఐదారు విశ్వాసంతో మందిరం కట్టారు. గౌరవాకారంగా మందిరం అంతా నింపబడింది. ఇంకా ఎందుకు చేయాలనుకున్నారు, కానీ తర్వాత సమయం మళ్ళీ ఐదారు వచ్చారు. వీరామణి గారు అమ్మగారు ప్రార్థనతో మళ్ళీ సంఘం లేవనెత్తబడాలి, మందిరం నింపబడాలి, ఇంకా ఎందుకు చేయాలి. మనందరూ ప్రార్థన విశ్వాసం. అప్పుడు నాకు సంతోషం బాగా. 2 సంవత్సరాలైనా ఇంకా రాలేదని చాలా ఆనందపడుతుంటాను. అందరూ నా బావి వచ్చాడు చూసి నేను చాలా సంతోషపడ్డాను. మొగాళ్ళు ఎవరూ లేరు, బావి వచ్చారు. తర్వాత ఒక్కొక్కరు మొగాలు కూడా నాకు మొదలు పెట్టాను. మొదట్లో అసలు మొగాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు, బావి ఫస్ట్ వచ్చి. అట్లాగే మావాళ్ళు కూడా వచ్చి అందరూ చాలా సంతోషం. కుటుంబం